నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. తెలంగాణలో జనగణన చేసి బీసీ రిజర్వేషన్లు ప్రకటించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలి. బీసీ ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు వడ్డేపల్లి మనోహర్ ఈరోజు బీసీ ఐక్యవేదిక తరపున బెల్లంపల్లి మండల ఎంఆర్ఓ మరియు బీసీ సమస్యలపైన వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గత అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో బీసీ ప్రజలకు బీసీ డిక్లరేషన్ పేరిట తెలంగాణ రాష్ట్రంలోని బీసీ ప్రజలకు కులగణన చేసి స్థానిక సంస్థల ఎన్నికలలో 42% రిజర్వేషన్ కల్పిస్తామని పేర్కొనడం జరిగింది. దానిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి కులగణన చేస్తామని ప్రకటించినారు. దాన్ని మేము స్వాగతిస్తున్నాం. అయితే ఈరోజు కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలకు ముమ్మర ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. కావున బీసీ ఐక్యవేదిక తరపున మా స్థానిక నాయకత్వం ద్వారా ఎంఆర్ఓ ద్వారా మేము ఈ ప్రభుత్వానికి తెలియజేయనది ఏమనగా, ఈ రాష్ట్రంలో కులగణన చేసిన తరువాత బీసీలకు స్థానిక సంస్థలలో ఎన్నికలలో రావాల్సిన ఆ వాటాను కేటాయించిన తరువాత ఎన్నికలు నిర్వహించాల్సిందిగా కోరడమైనది. నేడు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం స్థానిక ఎంఆర్ఓ గారికి బీసీ సంఘాల ఐక్యవేదిక బీసీ సమాజ్ ఆధ్వర్యంలో ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి బీసీ సంఘాల నాయకులు అందరం కలిసి స్థానిక తహసీల్దార్ గారికి బీసీలకు వెంటనే తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేపట్టాలని, బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో మాకు దామాష ప్రకారంగా జనాభా ప్రాతిపదికన 42% రిజర్వేషన్ కల్పించాలని స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము డిమాండ్ చేస్తూ వారికి వినతి పత్రం ఈరోజు ఇవ్వడం జరిగింది. చెన్నూరు మండల వివిధ గ్రామాలలో ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న వడ్ల సెంటర్ల వద్దకు వెళ్లి బీఆర్ఎస్ మరియు బీజేపీ నాయకులు స్థానిక ఎమ్మెల్యే వివేక వెంకటస్వామి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి మరియు కార్పొరేటివ్ బ్యాంక్ చైర్మన్ చల్లా రామురెడ్డి విలేకరుల సమావేశంలో అన్నారు. అంత వ్యాఖ్యలు చేసుకుంటూ ఆయన వ్యవసాయం గురించి తెలియదు, ఇది వివేక్ సార్ ఎవరికి వారసుడు, ఇక్కడ చుట్టాలున్నారా అది అని మాట్లాడుతున్నాడు. అసలు ఆయనకి ఎవరు చుట్టాలున్నారు? ఇక్కడ ఆయనకు అసలు వ్యవసాయం గురించి తెలుసా? ఆర్థికంగా ఎంతో మందిని ఆదుకున్న డాక్టర్ వివేక్ వెంకటస్వామిని హెచ్చరించి అడిగే హక్కు ఈయనకి ఎవరిచ్చారు? దాదాపుగా వాటర్ లేకుండా 2000 బోర్లు దాకా వేసిన ఘనత ఆయనకున్నది. కనీసం నువ్వు ఒక 2 బోర్లన్నా వేయించినావా? అది గుర్తు తెచ్చుకోవాలి. కనీసం 2 కాదు 2000 రూపాయల వరకైనా సాయం చేసిన ప్రూఫ్ ఇవ్వండి. ఆయన ఎంతో మంది కుటుంబాలను ఆదుకొని మాలాంటి వాళ్ళు అందరూ ఆయనకు వారసులే, అందరు చుట్టాలమే, అందరు బంధువులమే. ఇది గుర్తించుకోవాలి. ఎప్పుడు అనుచిత వ్యాఖ్యలు మాట్లాడుతూ రానుకోని వ్యాఖ్యలు చేసుకుంటూ నేనేదో 10 మంది బీజేపీ ఓటేసిన వల్ల వాళ్ళే గెలుస్తా అనుకుంటున్నావు. బిడ్డానికి ఒక్క ఓటు కూడా రాదు. అది గుర్తుంచుకో. నువ్వు గెలిచే సమస్య లేదు. సభలో పడుతున్నావో మరి ఒకవేళ ఓడిన వల్ల నువ్వు ఇక్కడ అడుగు పెడతావా అది కూడా గుర్తుంచుకో. నువ్వు ఏ పార్టీలో ఉండినావు, 4 రోజులు ఉన్నావు, ఏ పార్టీలో ఉండి గెలిచిన వరకు ఎవరికైతే సాయం చేసినావు, ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు ఈ పార్టీ ఆ పార్టీ అని తిరుగుతున్నావు. కనీసం ఊళ్ళో ఏ ఊళ్ళో బోర్ వేయించినావా? ఏదైనా పేద కుటుంబానికి ఆర్థిక సాయం చేసినావా? ఇవన్నీ ఒకసారి పరిశీలించుకో. నీ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నువ్వు పెద్ద మనసుతోటి పెద్ద హోదాకి వెళ్ళాలని ఒక అభ్యర్థిగా పోటీ చేసినావు. ఇది మర్చిపోయి మాట్లాడుతున్నావు. జాగ్రత్త. మాకు ఎలాంటి ప్యాడీ సెంటర్స్లో ఎలాంటి అరాచకాలు జరగలేదు. ఎలాంటి డబ్బులకు ఎవరు ప్రలోభపడుతూ లేరు. ది విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ మల్టీ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ కడప నగరంలో శంకర్రావుపురం లైన్ విజన్ డిగ్రీ కాలేజ్ ఎదురుగా ఉన్న ఎస్ఎల్ఆర్ ఫంక్షన్ హాల్లో కడప బ్రాంచ్ సభ్యుల మహాసభ నిర్వహించారు. ఈ సమావేశానికి అతిథులుగా విచ్చేసిన బ్రాంచ్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ జేవి నారాయణమూర్తి మాట్లాడుతూ, కడపలో ఈ బ్రాంచ్ ఓపెన్ చేసిన తేదీ 28 ఆగస్టు 2016 మరియు 2023-24 సంవత్సరపు కడప బ్రాంచ్ పరిపాలన నివేదిక గురించి సభ్యులకు వివరించారు. కడప బ్రాంచ్ మేనేజర్ బి తులసి కుమార్ మాట్లాడుతూ, కడప బ్రాంచ్ వివరాలు: డిపాజిట్లు 7.7 కోట్లలో
రుణాలు 28.32 కోట్లలో, షేర్ ధనం 1.7 కోట్లలో, నిరాధారక ఆస్తులు 1.62% మరియు ది విశాఖపట్నం కోఆపరేటివ్ బ్రాంచ్ సభ్యులు 837 మంది ఉన్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జోనల్ మేనేజర్ కలుమూరు వెంకటేశు, చైర్మన్ చలసాని రాఘవేందర్రావు, లీగల్ అడ్వైజర్ ఎం సురేష్ కుమార్, కడప సిబ్బంది పాల్గొన్నారు. పాలకవర్గం కూడా విభేదాలు లేకుండా ఐక్యంగా బ్యాంకు అభివృద్ధి కోసం కృషి చేసేటటువంటి పద్ధతులు, సభ్యులు, సిబ్బంది, పాలకవర్గం ముగ్గురు కలిపి ఐక్యంగా ఈ బ్యాంకుని ముందుకు తీసుకెళ్లేటటువంటి ఒక వరవడిని నేను తీసుకొని రాగలిగాను. ఇప్పుడున్నటువంటి పాలకవర్గం కూడా దాన్ని మరింతగా ముందుకు బలోపేతం చేసుకొని ఇవ్వాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం. సభ్యులందరూ కూడా తమ తమ స్థాయిలో మీకు వచ్చినటువంటి సలహాలు సూచనలు ఇస్తారని కోరుకుంటూ అందరూ కూడా వేదిక మీదకి వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఎక్కువ మందిని, అలాగే సహకార రంగంలో నిపుణులుగా ఉన్నటువంటి వాళ్ళని కూడా మనం ఇముడ్చుకొని ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఆ వైపు పాలకవర్గం ఈ బ్యాంకుని మరింత పాలకవర్గం చేసేటటువంటి కృషికి మీ అందరి యొక్క మద్దతు కొనసాగించాలని చెప్పని కోరుకుంటూ మీ దగ్గర సెలవు. ఈ విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ నిర్వహిస్తున్నటువంటి ఆర్థిక కార్యకలాపాల మీద, మరీ ముఖ్యంగా మన కడప ప్రాంతం నిర్వహించబడేటువంటి కార్యక్రమాల మీద సుదీర్ఘంగా ఉపన్యసించినటువంటి మన డైరెక్టర్ శ్రీ దేవి సత్యనారాయణమూర్తి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, సభ్యులందరూ కూడా మరి గడిచిన ఆర్థిక సంవత్సరంలో మనం నిర్వహించినటువంటి దానికి అభ్యర్థన రేపు 23వ తారీఖు జూన్ 23 జరిగేటటువంటి మహాజనసభ ముందు ఉంచుతామని, అక్కడ ఏదో నిర్ణయం చేస్తామని చెప్పాం. కరీంనగర్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు. కరీంనగర్లోని శ్వేత హోటల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. కాలం చెల్లిన ఆహార పదార్థాలను గుర్తించిన అధికారులు. రాష్ట్రంలోని ఫుడ్ సేఫ్టీ అధికారుల సూచనల మేరకు కరీంనగర్లోని పలు హోటళ్లలో తనిఖీలు నిర్వహిస్తున్న అధికారులు. बाहर जाना पड़ता है, बोरी में डालना पड़ता है, नहीं नहीं कर रहा आप ही बता बाहर हो रही है बेटा, दूध में आप बोले को डाल दो, तो आ रहा हो डाल दो. ఇది ఓపెన్ చేసుకుంటే అది అందులో వేసి భయ్యా, అది ఓపెన్ చేసి అందులో వేసాయి. रोल डाल दो. హలో నా పేరు అమృతశ్రీ అండి, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్, వరంగల్ నుంచి వచ్చాను. ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ టాస్క్ ఫోర్స్ వాళ్ళ టీం తరపున కమిషనర్ గారి ఆదేశాల మేరకు హోటల్స్ మీద మేము తనిఖీలు చేస్తూ ఉన్నాము. ఈరోజు కొన్ని ఆల్మోస్ట్ 70,000 రూపాయల ప్రొడక్ట్స్ వరకు స్టోర్ రూమ్లో నుంచి ఎక్స్పైరీ అయిన ప్రొడక్ట్స్ని తీసాము. వాటి మీద చర్యలు తీసుకుంటాము. తర్వాత ప్రిపరేషన్ ఏరియాలో ఎక్కడైతే ఉందో ఒక 20 నుంచి 25 పదార్థాలు వాళ్ళు వండిన పదార్థాలు లోపల పెట్టడం జరిగింది. వాటన్నిటిని కూడా డిస్కార్డ్ చేయడం అనేది. వీటికి సంబంధించి ఇంకా ఈ కరీంనగర్లో ఇంకా హోటల్ మీద దాడులు కొనసాగుతూనే ఉంటాయి. సాయంత్రం వరకు మీకు రిపోర్ట్ ఇస్తూ ఉంటాము. ఇప్పటిదాకా జరిగింది ఓన్లీ ఒక హోటలే చేసాము, మిగతాయి కూడా ఉన్నాయి. మేము అన్ని ఇన్ఫర్మేషన్ సాయంత్రం 6 గంటల వరకు చేరవేస్తాము. ఇదంతా కమిషనర్ గారు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ గారి దగ్గర నుంచి మీకు వస్తుందండి. ఇప్పుడు కేవలం మేము ఒక్కొక్క హోటల్ చేసిన తర్వాత సార్కి రిపోర్ట్ ఇస్తాము. హోటల్లో అపరిశుభ్రంగా ఉన్నాయి, శుభ్రత కోసం అని మేము వాళ్ళకు నోటీసులు ఇవ్వడం జరుగుతుందండి. కంచి పీఠాధిపతి ఆదేశాల మేరకు మొగిలిపాణ్యం శ్రీనివాస శర్మ ఆధ్వర్యంలో మొగిలి, బలిజపల్లి, మొగిలివారిపల్లి భజన బృందం వారి కార్యక్రమం కంచి పీఠాధిపతి జన్మదినంలో కంచి 4 మాడ వీధుల్లో మొగిలి, బలిజపల్లి, మొగిలివారిపల్లి భజన వారి చేత కంచి స్వామికి జరిగే పూజలులో జరిగే కార్యక్రమంలో సేవ చేసుకోమని భజన చేయండి అని ఆదేశించారు. స్వామి అనుగ్రహంతో మాకు భజన చేసే అవకాశం కల్పించారు.
మాకు ఈ సదవకాశాన్ని కల్పించిన స్వామివారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. లైట్ వెనకాల పోండి బాగా, బండి వెనకాల పోతూ ఉంటేనే కరెక్ట్గా ఉంటుంది. రౌండ్ అయ్యా, రౌండ్. కొండాపురం మండలంలోని దత్తాపురంలో అనుమానాస్పద స్థితిలో 9 పశువులు మృతి చెందాయి. ఈ సంఘటన మండలంలో దత్తాపురం గ్రామంలో శనివారం సాయంత్రం జరిగింది. గ్రామానికి చెందిన రైతు అంకన్న తన పశువులను శనివారం సాయంత్రం పశువుల కొట్టంలో ఉన్న పశువులు అక్కడ ఉన్న కుడితిని తాగాయి. కుడితి తాగిన 9 పశువులు మృతి చెందాయి. మరో 2 మేకపోతులు చనిపోయాయి. గమనించిన పాడి రైతు అంకన్న ఈ విషయమై సాయంత్రం పశు వైద్యాధికారి డాక్టర్కి సమాచారం ఇచ్చాడు. ఆయన అస్వస్థగా ఉన్న పాడి గేదెలకు చికిత్స అందించారు. మృతి చెందిన పాడి పశువులకు సంబంధించిన నమూనాలను సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మెగా లెజెండ్స్ సోషల్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ సంస్థ వారు మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలంలోని గోపాలపురం గ్రామంలో పేద మహిళలకు ఉచిత టైలరింగ్ కుట్టు శిక్షణ కేంద్రాన్ని శనివారం రోజున ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మెగా లెజెండ్స్ సంస్థ ప్రెసిడెంట్ ఎస్ భీమేశ్వర్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ లక్ష్మారెడ్డి, వైస్ ప్రెసిడెంట్ జీవీవి సత్యనారాయణ, ఎగ్జిక్యూటివ్ మెంబర్ రాజేశ్వరి, యాదాద్రి భువనగిరి జిల్లా ప్రెసిడెంట్ రవీందర్ రెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి ప్రెసిడెంట్ గీతాంజలి, అలాగే సభ్యులైన బాలమణి, యాదిలక్ష్మి, గోపాలపురం గ్రామ సర్పంచ్ కృష్ణయ్య, మాజీ సర్పంచ్ రమణారెడ్డి, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ముందుగా ఈరోజు మా గ్రామానికి చేసినటువంటి లీగల్ ఏజెంట్స్ కంపెనీ సంస్థ వ్యవస్థాపకులు అందరూ కూడా కమిటీ మెంబర్స్ అందరూ కూడా మా ఊరి గ్రామానికి వచ్చినందుకు ముందుగా వాళ్ళకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మా జడ్చర్ల మండలంలో మా ఊరిలో తెలుసుకొని మా గ్రామంలో మా మహిళలకు పేద మహిళలకు వాళ్ళకంటూ ఒక ఉపాధి కల్పించాలి, వాళ్ళకు ఒక పని అనేది నేర్పించాలి. దాంతోపాటు వాళ్ళ సర్టిఫికెట్ ఇచ్చి వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళ ఉపాధిని వాళ్ళు కలిగించుకొని వాళ్ళ కష్టం వాళ్ళు చేసుకొని వాళ్ళ కుటుంబాలను పోషించుకునే శక్తి సహకారం కల్పించాలనే ఉద్దేశంతో ఈ కమిటీ వాళ్ళు ఈ సంస్థ వాళ్ళు మా గ్రామాన్ని ఎంచుకున్నందుకు వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా అంబేద్కర్ కేంద్రం భవనం తరఫున ఈ భవనంలో ఈ కార్యక్రమం జరగడం నాకు ఎంతో ఆనందమైన విషయము. ప్రజలందరికీ మా గ్రామస్తులందరూ కూడా ఈ చక్కటి అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని అందరూ కూడా ఉపాధి కల్పించే విధంగా అందరూ సర్టిఫికెట్ తీసుకొని మా గ్రామాన్ని జిల్లా స్థాయిలో మీ సంస్థ తరఫున మిమ్మల్ని గౌరవించుకుంటూ మేము మా గ్రామం తరఫున మీకు పేరు ప్రదర్శన మాకు తెప్పిస్తామని మా మహిళలు కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు టీం తరఫున అందరికీ ధన్యవాదాలు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం గోపులాపురం గ్రామంలో ఈ ఉచిత శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించడానికి వచ్చినటువంటి మన మెగా లెజెండ్స్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అందరూ కూడా పేరు పేరున అభినందనలు. అలాగే ఈ ఊరు గ్రామ ప్రెసిడెంట్ గారు అయినటువంటి చెన్నయ్య గారు, అలాగే మాజీ ప్రెసిడెంట్ కృష్ణయ్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఈ గ్రామంలో ఈ అంబేద్కర్ విజ్ఞాన భవనాన్ని మన ఉచిత గుడ్డు శిక్షణా కేంద్రానికి ఏర్పాటు చేసి, అలాగే ఈ ఊళ్ళో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఉచితంగా టైలరింగ్లో శిక్షణ ఇచ్చి ఉపాధి కోసం వారి యొక్క కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి ఒక చోటును ఏర్పాటు చేసి ఈ గ్రామంలో ఉన్న మహిళలందరికీ కూడా, పేద మహిళలందరికీ కూడా అందరికీ కూడా ఈ ఉచిత శిక్షణ ద్వారా ట్రైనింగ్ శిక్షణ ఇచ్చి వారికి ఫ్యూచర్లో నేర్చుకున్న తర్వాత సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ మెగా లెజెండ్స్ అనేది ఒక గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణలో రిజిస్టర్ చేసి మరి ఎన్నో కార్యక్రమాలు చేసి ఈరోజు మరి జనవరి ఈ 8వ సెంటర్ స్టార్ట్ చేస్తాము. ఈ సంవత్సరం ఇక్కడ మరి జడ్చర్లలో స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి సహకరించినటువంటి ముఖ్యంగా మన గీతాంజలి మేడం గారు ఇక్కడ ట్యూటర్ని ఏర్పాటు చేసి ఈ సెంటర్కి ఏర్పాటు చేసినటువంటి మేడ్చల్ మర్కజ్ జిల్లా మెగా లెజెండ్స్ ప్రెసిడెంట్ గారు గీతాంజలి గారికి, అలాగే మాజీ ప్రెసిడెంట్ మన రమణారెడ్డి గారికి అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ ప్రతి మహిళ కూడా ఇక్కడికి వచ్చి ఈ శిక్షణ పొంది మన మెగా లెజెండ్స్కి మంచి పేరు ప్రఖ్యాతులు తేవాలని చెప్పేసి. హైదరాబాద్లో పలు చోట్ల ఉరుములతో కూడిన వర్షం. పెద్ద అంబర్పేట్, హయత్ నగర్, వనస్థలిపురం, ఎల్బీ నగర్, సరూర్ నగర్, దిల్సుఖ్ నగర్, ఉప్పల్, నాచారం, హబ్సిగూడలో వర్షం కురుస్తోంది. కీసర, గట్కేసర్లో భారీ వర్షం. కీసరలో దుకాణాలు నేలమట్టం. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం పారుపాకలో రాజకీయ వివాదం. రౌతులపూడి మండలం పారుపాకలో మాజీ సర్పంచ్ ఆత్మహత్య. పడాల తిరుమల వెంకన్న దొర అనే వ్యక్తి వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నట్టు సూసైడ్ నోట్ రాసి నూతిలో దూకి ప్రాణాలు కోల్పోయినట్టు కుటుంబ సభ్యులు వివరణ. సూసైడ్ నోట్ పోలీసులు తీసుకెళ్లినట్లు చెబుతున్న మృతుడి కుమారుడు. మాజీ సర్పంచ్ గాడి నూకరాజు మృతికి కారకులైన వారిని తక్షణమే అరెస్ట్ చేయాలని కుటుంబ సభ్యులు, బీసీ నాయకులు డిమాండ్. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఏపూర్ శ్రీనివాసరావు. ప్రతిపాడు నియోజకవర్గం బీసీ ఐక్య సంఘర్షణ సమితి కన్వీనర్గా పనిచేస్తున్నాను. మరి నిన్న ఏదైతే ఉందో 24వ తారీఖు రౌతులపూడి మండలం పారుపాక గ్రామ మాజీ సర్పంచ్ గాడి నూకరాజు గారు మరి ఇలా ఆత్మహత్యాయత్నం జరిగిందని చెప్పేసి మా దృష్టికి రావడం జరిగింది. దాని మీదే ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించి వాళ్ళకి అండగా నిలవాలనే ఉద్దేశంతో మరి మేము ఇక్కడ రావడం జరిగిందండి. మరి జరిగిన ఘటన వీళ్ళ ద్వారా తెలుసుకున్నాక మాకు చాలా బాధ అనిపించింది.
ఆయన చాలా ఊర్లో ఒక రాజకీయ నాయకుడు గత 20 రోజులుగా చాలా చిత్రహింసలు గురి చేయడం జరిగిందని వాళ్ళ నోకరాజు గారి భార్య వాళ్ళ కుమారుడు కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది. మరి దీని మీద ఏమైందంటే మా నోకరాజు గారు గతంలో 2 రోజుల క్రితమే గ్రామంలో ఆయన మీద చెప్పు తీసుకొని కొడతానంటాం, డ్రింక్ బాటిల్తో కూడా దాడి చేశారని చెప్పి చెప్తున్నారు వీళ్ళు. మరి వాళ్ళు చాలా ఇన్సల్టింగ్ చేసి ఆయన చాలా అగౌరవపరిచే అతని మీద చాలా దాడులు కూడా ప్రయత్నించారని చెప్పి మా దృష్టికి రావడం జరిగింది. మరి దాంట్లో భాగంగానే చనిపోయే ముందు రోజు కూడా ఆయన ఒక 2 పేజీలు సూసైడ్ నోట్ రాసుకొని అక్కడ పెట్టేసేసి తర్వాత బలవన్మరణం ఏదైతే ఉందో ఆత్మహత్యా కార్యక్రమానికి పాల్పడడం జరిగిందని మా దృష్టికి తీసుకురావడం జరిగింది. మరి పోలీసులు అయితే దీని మీద కేసు ఓన్లీ 174 కేసులు నమోదు చేశారని కూడా నా దృష్టికి రావడం జరిగిందండి. క్రైమ్ నెంబర్ 165/2024 రౌతలపూడి పోలీస్ స్టేషన్లో ఒక కేసు నమోదు చేశారు. అది కూడా సస్పెక్టెడ్ కేసుగా ఉంది. మరి అలా కాదు, మరి బాధితులందరినీ కూడా పోలీసు వారు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి మరి గాడి నోకరాజు గారి మృతికి కారణమైన వ్యక్తులను తక్షణం అరెస్ట్ చేసి రిమాండ్కి పెట్టాలని చెప్పేసి, అలాగే వాళ్ళ కుటుంబానికి కూడా మీరు పోలీసు వారు రక్షణ కల్పించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు గాడి మహేష్ అండి. మా నాన్నగారి పేరు నోకరాజేశ్వరరావు. మాది పార్పాగా రౌతలపూడి మండలం. గత 1 నెల రోజులుగా మా నాన్నగారిని పడాల తిరుమల వెంకన్న ద్వారా అనే వ్యక్తి రాజకీయ పరంగా అనేక విధాలుగా ఇబ్బందులు పెడుతూ చాలా కక్షపూరిత చర్యలకు పాల్పడుతూ ఉన్నాడు. గత 2 రోజుల క్రితం ఇదే విధంగా ఎక్కువ జనాభా గుంపుకునే సమయంలో నోటుకొచ్చిన దుర్భాషలు ఆడుతూ డ్రింక్ బాటిల్ గిరగేసి అదేవిధంగా తన కాలు చెప్పుతో కొడతానని చెప్పి అండగా కాకుండా మళ్ళీ నేను బతకనివ్వను, నిన్ను ఏ విధంగా అయినా ఉండనివ్వనని చెప్పి గత 2 రోజుల క్రితం చెప్పడం జరిగింది. కాకినాడ జిల్లా ఉప్పాడలో ఉదయం నుంచి ఉగ్రరూపం చూపిస్తున్న సముద్రం. సుబ్బంపేట నుంచి ఎస్పీజీఎల్ వరకు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న అలలు, బీచ్ రోడ్డుపై వెళుతున్న వాహనదారులను ముంచెత్తుతున్న కెరటాలు, పెరిగిన నీటి మట్టం, భయాందోళనలో మత్స్యకారులు. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం మూసాపేట మండలం పోల్కంపల్లి గ్రామంలో బీఆర్ఎస్ కార్యకర్త దశరథం వ్యవసాయ పనులు చేస్తూ ట్రాక్టర్ ప్రమాదంలో మరణించారు. బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి కుటుంబానికి అండగా ఉంటూ ప్రత్యేక చొరవతో రైతు బీమా ద్వారా 5 లక్షలు మంజూరు చేయించి దశరథ భార్య ఖాతాలో జమ చేయించారు. బీఆర్ఎస్ పార్టీ ఇన్సూరెన్స్ ద్వారా
2 లక్షల రూపాయలను మంజూరు చేయించి ఆదివారం బీఆర్ఎస్ పార్టీ ఇన్సూరెన్స్ చెక్కును నేరుగా కార్యకర్త ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులు భార్య లక్ష్మమ్మకి 2 లక్షల చెక్కును అందజేసిన దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి. అర్థమవుతుంది అది ఎంత బాధ ఉంటుంది, ఎందుకంటే 5,000 10,000 ఉండవు. ఇప్పుడు 7 lakhs అంటే 7 లక్షలు అంటే పిల్లలన్నా అమౌంట్ గవర్నమెంట్ రాకముందు 7,000 కట్టుకుని సంవత్సరానికి 500 ఇస్తారు చూడు, ఓటుకు క్వార్టర్ ఇస్తారు, అప్పుడు ఓటు గుదిలో కూర్తారు రాత్రి పోతారు. అదొక్కటి మనకి అదొక్కటే ఇంకా కావాల్సింది. ఓటు రోజు ఇచ్చే క్వార్టర్, ఓటు రోజు ఇచ్చే 500. తర్వాత చాలా మంది రియలైజ్ అయ్యింది కదా, ఎందుకే చాలా మంది బాధపడుతున్నారు. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ పెట్టు 80-90 ఓట్లు ఎమ్మెల్యే రాకపోతే చూడు 100% వస్తాయి. 5 ఏళ్ళ వరకు అయితే లక్ష్మమ్మ అకౌంట్ ఉందా, బ్యాంక్ అకౌంట్ ఎడా? త్రిబుల్ ఎక్స్ క్రియేషన్స్ వారు షార్ట్ ఫిలిమ్స్ అండ్ మెలోడీ సాంగ్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ కార్యక్రమం కరీంనగర్ జిల్లాలోని కొత్తపల్లి మండలంలో గల చింతకుంటలో నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా సామాజిక సేవా దృక్పథముల గురించి ప్రతి ఒక్క వీడియో మరియు షార్ట్ ఫిలిమ్స్ అండ్ పాటలను క్రియేట్ చేయడం జరుగుతుందని డైరెక్టర్ గారు తెలియజేశారు. ఈరోజు చింతకుంట నుండి ప్రారంభిస్తున్నట్టుగా వివరించారు. వారి యొక్క బృందం సేవలను కొనియాడారు. సెన్స్ వారి ఆధ్వర్యంలో ఒక బ్యూటిఫుల్ సాంగ్ అనేది చిత్రీకరించడం జరుగుతుంది. దీనికి ప్రొడ్యూసర్గా విశ్వజ్ఞచారి గారు చేస్తున్నారు. ఇందులో మంచి మంచి షార్ట్ ఫిల్మ్ కూడా తీయడం జరిగింది. దీనికి కోరియోగ్రాఫర్గా రజాక్ గారు వ్యవహరిస్తున్నారు. దాంతోపాటు డైరెక్టర్స్గా నిమ్మల శ్రీనివాస్ గారు, నేను, తర్వాత కంకటి సురేష్ గారు, తర్వాత రజాక్ భాయ్ గారు వ్యవహరిస్తున్నారు. మరి ఈ సాంగ్స్ అనేది మేము చాలా కష్టపడి తీస్తున్నాము. మరి అందరికీ సోషల్ మెసేజ్ ఇచ్చేటువంటి ఉద్దేశంతో తీయడం జరుగుతుంది. ఈ బడుకొల దేవేంద్ర రెడ్డి గారు కూడా దీనికి సహకరిస్తున్నారు. మరి వారు కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అంతేకాకుండా ఈ ఛానల్లో చాలా షార్ట్ ఫిల్మ్స్ వచ్చాయి, ముందు ముందు కూడా చాలా వస్తాయి. మరి విశ్వజ్ఞ గారు కూడా నేను ఎందుకంటే ఈ విధంగా అభినందిస్తున్నాను. ఇంత మంచి షార్ట్ ఫిల్మ్స్ తీయడం కానీ, సాంగ్స్ తీయడం కానీ మా ఆయనకే చెల్లుతుంది. భవిష్యత్తులో కూడా మరి మంచి మంచి షార్ట్ ఫిల్మ్లు తీయాలని, మంచిగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంట గ్రామంలో త్రిబుల్ ఎస్ క్రియేషన్స్ వారి ఆధ్వర్యంలో ఫోక్ సాంగ్స్ అనేది తీయడం జరుగుతుంది. వీటితో పాటు ఇంతకుముందు కూడా ఈ ఛానల్లో చాలా వరకు మంచి మంచి సందేశాత్మకంగా చిత్రాలు కూడా చిత్రీకరించడం జరిగింది, తీయడం జరిగింది. మరి దీనికి ప్రొడ్యూసర్గా విశ్వజ్ఞచారి గారు వ్యవహరిస్తున్నారు. దీంతోపాటు కోరియోగ్రాఫర్గా రజాక్ గారు వ్యవహరిస్తున్నారు. మరి వీటికి డైరెక్షన్గా నిమ్మల శ్రీనివాస్ గారు, అలాగే కంకటి సురేష్ గారు వ్యవహరిస్తున్నారు. ఈ సాంగ్స్ అనేది చాలా బ్యూటిఫుల్గా రావాలనేటువంటి ఉద్దేశంతో మేము కష్టపడి తీస్తున్నాము. మరి భవిష్యత్తులో కూడా మంచి మంచి ఫిలిమ్స్ తీస్తూ మంచిగా ఎదగాలన్నటువంటి ఆలోచనతో మేము ముందుకు వస్తున్నాము. మరి ఇంత గ్రాండ్గా తీస్తున్నటువంటి ప్రొడ్యూసర్ గారిని కూడా నేను అభినందిస్తున్నాము. ఎందుకంటే ఆయన చాలా విశ్వజ్ఞంగా అంటే అతను చాలా బాగా కష్టపడి తీసేటువంటి తత్వం ఉంది అతని దగ్గర. మరి మంచి మంచి షార్ట్ ఫిల్మ్ కూడా తీసి, అలాగే ఫోక్ సాంగ్ కూడా తీసి భవిష్యత్తులో మరి తీయాలనేటువంటి ఉద్దేశంతో నేను తను చాలా ఎదగాలని కోరుకుంటున్నాను. హీరో హీరోయిన్స్గా రాణి గారు, మరి హీరోగా విశ్వజ్ఞచారి గారు, అలాగే సిల్లత నేత గారు నటిస్తున్నారు. ఇది దాంతోపాటు కెమెరామెన్గా రజాక్ గారు, అలాగే జశ్వంత్ గారు, ఇంకా నటినలు రమేష్ గారు, ఇంకా మా టీం దాదాపు ఒక 15 మంది రేమంతో తీస్తున్నాము. మరి మా టీం ఎప్పటికీ ఇలాగే కంటిన్యూగా నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని మేము ఈ విధంగా తెలియజేస్తున్నాము. మరి భవిష్యత్తులో కూడా మంచి మంచి సాంగ్స్ కానీ, షార్ట్ ఫిల్మ్ కూడా తీసి ఒక సందేశాత్మకంగా చిత్రాలుగా తీసి, దీంతోపాటు త్వరలోనే మేము ఒక వెబ్ సిరీస్ కూడా స్టార్ట్ చేయాలనుకుంటున్నాము. అందుకు మేము కూడా దానికి ప్రణాళికలు తయారు చేసుకుంటున్నాము. మరి విశ్వజ్ఞ గారు ఇంత మంచి షార్ట్ ఫిల్మ్ తీస్తున్నందుకు మరి వారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాము.